అధిపతికు యెహోవా మార్గం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ దేవుడిని మీరు నమ్మం కదా అమ్మా. మీరు నమ్మడం మీరు నమ్మకపోవడం కాదమ్మా. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే మనిషిని సృష్టించిన మహా గొప్ప దేవుడమ్మా. సరే ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏం లేదమ్మా. శోభ్రంలో ఆ దేవుడిని సేవించే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరకి కానీ నా ఏలినవాడు దుర్మార్గుడు అని చెప్పాలి, ఈ దుర్మార్గుడు అని చెప్పాలి. ఎంత చక్కని మాట్లాడాడు. నా ఏలినవాడు అంటే నా యజమానుడు. అక్కడ ఉండాలని కోరుతున్నాం. ఒక్కసారి అక్కడికి వెళ్ళమని చెప్పండి. అది కానీ నువ్వేమో ఆయన ఎక్కడికెక్కడికో వెళ్ళమంటున్నావు. ఒకవేళ వెళ్ళిన తర్వాత బాగుపడలేదనుకో, ఆయన ముక్కోపి దుర్మార్గుడు చంపేస్తాడు నిన్ను. నేను చెప్పిన పడలేదమ్మా. ఆయన మాత్రం బాగుండాలి. ఎంత గొప్ప ప్రేమ అనేది. తనను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి బంధించేస్తే ఆ బంధించబడినటువంటి ఆ చిన్నది ఏం కోరుకుంటుందో తెలుసా? తనను బంధించిన శత్రువు బాగుండాలి అని కోరుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? తనలో ఉన్న దేవుని వల్ల. ఓ దుర్మార్గుడికి దేవుని ప్రేమను చూపిస్తుందండి ఒక బంధించబడినటువంటి వచ్చిన అమ్మాయి. అమ్మా, ఒకవేళ నేను అన్నట్టుగా అక్కడ జరగకపోతే నన్ను చంపేస్తాడని చెప్పి అంటున్నావు కదా. చంపేస్తాడే, మంచోడు కాదు కానీ చంపేసిన పర్వాలేదు. కానీ దాని మాత్రం నా దేవుని దగ్గరికి వెళ్తే బాగుపడతాడమ్మా. ఒక్కసారి ప్రయత్నం చేయమని చెప్పాము. అన్ని ప్రయత్నాలు చేశారు కదా మీరు. దేశంలో ఉన్న వైద్యులందరినీ సంప్రదించాడు కదా, డబ్బు ఖర్చు పెట్టారు కదా. ఈ ఒక్క ప్రయత్నం చేయమని చెప్పండి ఒకసారి. ఆయన సరే నేను చూస్తాను